మీ పేర్లు కనుక టీహెచ్ఏ తా, వైఏ, అదేవిధంగా ఎస్హెచ్ అనే అక్షరాలతో ఎండ్ అవుతున్నాయా? నేను పదే పదే చెప్తున్నాను ప్రతి వీడియోలో. మీ పేర్లు కనుక ఈ అక్షరాలతో ఎండ్ అయినట్లయితే మీకు అనేక సమస్యలే. ముఖ్యంగా టీహెచ్ఏ తాతో ఎండ్ అయ్యే వారి పేర్లు కనుక చూసుకుంటే సునీత, మమత, రజిత ఇలాంటి పేర్లు పెట్టుకున్న వారికి టీహెచ్ఏ తాతో ఎండ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా వైఏ సిరీస్తో పేర్లు పెట్టుకున్నాక చూసుకున్నట్లయితే మనము దివ్య, నవ్య, శ్రావ్య ఇలాంటి వారి పేర్లు వైఏ సిరీస్తో ఎండ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎస్హెచ్ అనే అక్షరాలతో ఎండ్ అయ్యే వారి పేర్లు కనుక చూసుకుంటే రమేష్, నరేష్, సురేష్ ఇలా పేర్లు ఎస్హెచ్తో ఎండ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అక్షరాలతో ఎండ్ అయ్యే వారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా రుణ బాధలు ఉండే అవకాశం. అదేవిధంగా వ్యాపారంలో నష్టాలు, ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి రాదు, అన్ని నష్టాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కష్టపడి చదువుతూ ఉంటారు పిల్లలు, విద్యార్థులు. అలాంటి వారికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్లు ఉండవు. అదేవిధంగా కుటుంబంలో అనేక కలహాలు, మానసిక అశాంతి, డిప్రెషన్ ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వివాహాలు ఆలస్యం అవడం, విదేశీయానం ఆలస్యం అవడం ఇలాంటి అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మీ పేర్లు కనుక టీహెచ్ఏత, వైఏ అదేవిధంగా ఎస్హెచ్తో ఎండ్ అయ్యి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీరు నన్ను సంప్రదించండి. మీకు ఇది అందరికీ ఉంటుందని కాదు, ఇది మీ యొక్క పేరుతో కాకుండా అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కనుక మెర్జ్ చేసుకొని చూసినట్లయితే మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు.